హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ని చూపిస్తున్నాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు చేస్తున్నాను. అలాగే మా హస్బెండ్ లంచ్ బాక్స్కి బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దాము అనుకుంటున్నాను. కర్రీ కోసము బీరకాయలు తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చేస్తున్నాను అని చెప్పాను కదా, పెసరట్టు కోసము నైటే నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను. 1 కప్పు పెసర్లకి 1/2 కప్పు మినప్పప్పు, కొద్దిగా సగ్గుబియ్యము, 1 స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇక నేను బియ్యం ఏమీ వేసుకోలేదు. కాకపోతే బియ్యం ఏమీ వేయట్లేదు కాబట్టి పెసరట్టు క్రిస్పీగా ఏమీ రావు, కొంచెం మెత్తగానే వస్తాయి. బియ్యం లేకుండా ఓన్లీ పెసర్లతో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా మినపప్పును కూడా వేసుకున్నాను. ఇక్కడ బీరకాయలు నేను పైన పొట్టు తీసేస్తున్నాను. బీరకాయల్ని సగం కట్ చేసి ఇలా పొట్టు తీస్తే కొంచెం ఈజీగా ఉంటుంది తీయడానికి. అలాగే బీరకాయలు ఎప్పుడు చేసుకున్నా సరే చేదు చూసుకోవడం మర్చిపోకండి. మనం ఎప్పుడైతే చూడకుండా ఉంటామో అప్పుడే కూర చేదైపోతుంది. నాకు ఒకసారి అలాగే అయింది. దోసకాయ కూడా ఖచ్చితంగా చేదు చూసుకొనే చేసుకోవాలి. ఈ బీరకాయ శనగపప్పు కోసము శనగపప్పు నేను ముందుగా ఏమీ నానబెట్టుకోలేదు. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఎండాకాలం వచ్చేసింది కదా, కర్రీస్ త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఇలా పెసరపప్పు శనగపప్పు వేసుకున్న కర్రీస్ త్వరగా పాడవుతాయి కదా. అలా పాడవకుండా ఉండాలంటే శనగపప్పు వేసుకున్నప్పుడు మనం దాన్ని నానబెట్టుకొని వేసుకోవడం కన్నా ఉడకబెట్టుకొని వేసుకుంటే కర్రీలో త్వరగా పాడవకుండా ఉంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకొని తాలింపు వేస్తున్నాను. తాలింపు అంతా వేగేలోపు ఒక పక్క నేను బీరకాయలు కూడా కట్ చేసేస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కచ్చా పచ్చాగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇదంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక పక్కన నేను శనగపప్పును కూడా కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ముక్కలు మగ్గిపోతాయి కదా. ఈ ముక్కలన్నీ మగ్గేలోపు శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఒక పక్కన నేను పెసరట్టు చేస్తున్నాను అని చెప్పాను కదా, చట్నీ కోసము పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను. కొద్దిగా టమాటో ఆనియన్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ చట్నీ రెసిపీ పోస్ట్ చేశాను కదా, అందుకే ఇదేమీ చూపించట్లేదు. చూసారు కదా, శనగపప్పు కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. నేను తగ్గట్టుగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఒకవేళ వాటర్ కనుక మిగిలితే కర్రీలో వాటర్తో పాటు వేసేసుకోండి. వాటర్ని పడేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత కారము, ఉడికించుకున్న శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత కూర పైన ఆయిల్ అంతా పైకి తేలింది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే కూర అయిపోయిందని అర్థము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను ఇన్స్టెంట్ పాట్లో రైస్ కూడా పెట్టేశాను. మా హస్బెండ్కే లంచ్ బాక్స్కి ఇస్తున్నాను కాబట్టి కొంచెం రైసే పెట్టాను. దాంతోపాటు ఒక 2 ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇన్స్టెంట్ పాట్లో ఎలా పెడతారు చూపించండి అని అడిగారు, అందుకని నేను చూపిస్తున్నాను. కింద కొంచెం వాటర్ వేసేసుకొని ఇన్స్టెంట్ పాట్తో పాటు ఇలా ఒక స్టాండ్ వస్తుంది, దాని మీద బౌల్ పెట్టేసుకుంటే మనకు రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఎగ్స్ని కూడా ఇలా పైన మూత మీద పెట్టుకోవడం వల్ల స్టీమ్కి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారము ఎగ్స్ని మనము వాటర్లో వేసి బాయిల్ చేసిన దానికన్నా ఇలా స్టీమ్ చేస్తే ఎగ్స్ పైన ఉన్న పెంక్ అనేది త్వరగా వచ్చేస్తుంది. అంటే నేను ఇక్కడ యూఎస్లో యూజ్ చేసిన ఎగ్స్ గురించి చెప్తున్నాను. ఇండియాలో ఎగ్స్ నేను ఎప్పుడు ఇలా స్టీమ్కి ట్రై చేయలేదు.
ఇక్కడ నేను ఎగ్స్కి చిన్న ఘాట్లు పెట్టుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ మాత్రమే వేసాను. కొద్దిగా పసుపు వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెసరట్టుకి గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నానబెట్టుకున్న పెసర్లు, సగ్గుబియ్యము, మినపప్పు, కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకొని దోసపిండిలాగా గ్రైండ్ చేసుకుంటాను. నార్మల్గా మనం ఇండియాలో అయితే మార్నింగ్ 5 o'clock లేచినా సరే, నైట్ 9 o'clock అయినా ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ యూఎస్లో ఇలా సౌండ్స్ వచ్చేవి, అంటే వ్యాక్యూమ్ క్లీనింగ్, మిక్సీ గ్రైండర్ ఇవన్నీ కొంచెం సౌండ్స్ వస్తాయి కదా. ఇలాంటివేవి 8:30 తర్వాత వేయకూడదు అనమాట. మార్నింగ్ 8:30 to నైట్ 8:30 ఈ లోపలనే మనం యూస్ చేసుకోవాలి. అంటే అన్ని అపార్ట్మెంట్స్లో ఇలా రూల్స్ ఉంటాయో లేవో నాకు తెలీదు. మేమున్న చోట అయితే ఇలా రూల్ ఉండేదన్నమాట. సౌండ్స్ వచ్చేవేవి ఆఫ్టర్ 8:30 యూస్ చేయొద్దు అనేసి. మేబీ కొన్ని చోట్ల ఉండొచ్చు. మీరేం చేసుకున్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్కి నాతో చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఇంతకుముందు ఉన్న హౌస్లో ఇండక్షన్ స్టవ్ ఉండేది కదా, ఇక్కడ గ్యాస్ స్టవ్ ఉంది. ఇండక్షన్ స్టవ్తో కంపేర్ చేస్తే గ్యాస్ మీద కొంచెం త్వరగా అవుతున్నట్టు అనిపించింది నాకు. ఇండక్షన్ స్టవ్ అయితే ఓన్లీ ఫ్లాట్గా ఉన్న బౌల్స్ మాత్రమే యూస్ చేయొచ్చు. గ్యాస్ మీద అయితే మనం ఏ బౌల్స్ అయినా పెట్టేసుకోవచ్చు కదా. ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్. ఇలా నేను హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.